బ్రేకింగ్ న్యూస్. సోషల్ మీడియా వేధింపులపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు టాలీవుడ్ నటి మెగా కోడలు లావణ్య త్రిపాఠి కొనిదెల. తన వ్యక్తిత్వానికి భంగం కలిగించే విధంగా తన కుటుంబాన్ని కించపరిచేలా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు ఆమె. గత కొంతకాలంగా పర్పుల్ క్రేయాన్ 00 అనే ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా తనపై అసభ్యకర వ్యాఖ్యలు చేస్తున్నారని, వ్యక్తిగత జీవితాన్ని టార్గెట్ చేస్తూ పోస్టులు పెడుతున్నారు అని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారామె. లావణ్య ఫిర్యాదును స్వీకరించిన సైబర్ క్రైమ్ పోలీసులు ఈ కేసును అత్యంత కీలకంగా పరిగణిస్తున్నారు. ఐటీ చట్టం సెక్షన్ 67తో పాటు కొత్తగా అమల్లోకి వచ్చిన భారత న్యాయ సంహిత సెక్షన్లు 78, 79 కింద కేసు నమోదు చేశారు. సదరు ఇన్స్టా ఖాతా ఎక్కడి నుంచి ఆపరేట్ అవుతోంది, ఆ వ్యక్తి ఎవరు అనే కోణంలో దర్యాప్తును వేగవంతం చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీపాల్ అందిస్తారు. శ్రీపాల్, లావణ్య త్రిపాఠి ఫిర్యాదుపై పోలీసులు ఎటువంటి యాక్షన్ తీసుకుంటూ ఉన్నారు? అసలు ఆ ఐడి ఎవరిది? రోహిత్, ఇప్పుడు నటి లావణ్య త్రిపాఠి కొనిదెల తనపై జరుగుతున్న ఆన్లైన్ వేధింపులు అయితే హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకైతే ఫిర్యాదు చేసింది. ఎందుకంటే పర్పుల్ క్రయాన్ 00 అనే ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా గత కొంతకాలంగా తన కుటుంబ సభ్యులను అయితే లక్ష్యంగా చేసుకుని అసభ్యకరమైన పోస్టులు మరియు దూషణలకు పాల్పడుతున్నారని చెప్పేసి అయితే ఆమె తన ఫిర్యాదులో అయితే పేర్కోవడం జరిగింది. ఈ వేధింపులు తన వ్యక్తిగత గౌరవానికి భంగం కలిగించేలా ఉన్నాయని, తన నైతిక విలువలను అయితే ప్రశ్నిస్తూ దుష్ప్రచారం చేస్తున్నారని వివరించడం జరిగింది. అయితే దీనిపై స్పందించిన పోలీసులు అయితే ఐటీ చట్టం సెక్షన్ 67తో పాటు కొత్త భారత న్యాయ సంహిత సెక్షన్లు అయితే 78, 79 కిందనైతే కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించడం జరిగింది. అయితే సదరు ఇన్స్టా ఖాతా నుంచి కూడా నిర్వాహకులను గుర్తించి ఆ వివాదాస్పద పోస్టులను అయితే తొలగించే దిశగా చర్యలు తీసుకొని తనపై కేసు పెట్టడానికి కూడా అయితే పోలీసులు కూడా దర్యాప్తు అయితే ప్రారంభించడం జరిగింది. రోహిత్, రైట్, అసలు ఈ ఖాతా ఎవరిది, ఎటువంటి పోస్టులు పెడుతూ ఉన్నారు, ఏ విధంగా లావణ్య త్రిపాఠిని వేధింపులకు గురి చేస్తున్నారు ఆ ఖాతా ద్వారా? అంటే పర్పుల్ క్రేయాన్ 00 అనే ఇన్స్టా ఖాతా ద్వారా, ఎందుకంటే చాలా రోజుల నుంచి జరుగుతుందని చెప్పేసి లావణ్య త్రిపాఠి చెప్తుంది. తనకు అసభ్యకరమైన పోస్టులు కావచ్చు, తన పోస్టులు చేసిన దాని కింద కామెంట్లు, అసభ్యకరమైన కామెంట్లు పెట్టడం కావచ్చు, అయితే తనకు ఆన్లైన్ మెసేజ్ కూడా డిఎం కూడా డైరెక్ట్ మెసేజ్ కూడా చేయడం కూడా, ఎందుకంటే తనకైతే ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం వల్లనే తన ఓపిక నశించి కూడా కొద్ది రోజులు వార్నింగ్ ఇచ్చినప్పటికీ ఆ పర్పుల్ క్రేయాన్ 00 అనే ఖాతా సదరు వ్యక్తి ఎవరైతే ఉన్నారో తను కూడా వినలేదని చెప్పి తెలిసి తను వెళ్ళైతే సైబర్ క్రైమ్ కి అయితే పోలీసులకు ఫిర్యాదు చేసి ఆ ఖాతాను తొలగించడం, ప్లస్ ఆ ఖాతాలో ఉన్న కామెంట్స్ తొలగించడం కూడా, ఎందుకంటే ఆ ఖాతాను స్తంభింపజేయడం కూడా జరిగింది. రోహిత్, రైట్, అంటే ఆ వ్యక్తి ఎవరో అనేది ఐడెంటిఫై చేశారా? లావణ్య సహజంగా నటీనటులు చాలా మంది ట్రోలింగ్ చేస్తుంటుంటారు, సోషల్ మీడియాలో రకరకాల మాటలు అంటూ ఉంటుంటారు, చాలా మంది పట్టించుకోరు, ఒక్కొక్కరు రియాక్ట్ అవుతారు. శృతి మించితే మాత్రం పోలీసులకు ఫిర్యాదు చేసిన సందర్భాలు ఉన్నాయి. చాలా సందర్భాల మార్పింగ్ చేయటాలు, లేదంటే శృతి మించి మాట్లాడటాలు, పదే ఆర్గనైజ్డ్గా ట్రోలింగ్కి పాల్పట్టాలు చేసినప్పుడు. సో ఈ వ్యక్తిపై ఏం చేశాడు అని, ఎటువంటి వేధింపులకు పాల్పడ్డాడు అని చెప్తూ ఉన్నారు. ఎందుకంటే లావణ్య త్రిపాఠి నేరుగా పోలీస్ స్టేషన్కి వచ్చి ఫిర్యాదు చేశారు అంటే ఆమె చాలా మనోవేదనకు గురై ఉండాలి. పర్పుల్ క్రేయాన్ 00 అనే ఖాతా అయితే సదరు వ్యక్తిని అయితే ఐటీ ద్వారా ట్రేస్ చేస్తున్నట్టు తెలియజేశారు. కానీ ఇంతవరకు అయితే తను అరెస్ట్ చేయడం కానీ ఎక్కడ కూడా ప్రవేశపెట్టడం జరగలేదు. కానీ దీని తదుపరి చర్యలు అయితే సైబర్ క్రైమ్ అయితే కొంచెం సీరియస్ గా తీసుకొని అసభ్య పదజాలం వాడాడు, అసభ్య కామెంట్స్ కూడా పెట్టాడు. తన ప్రూఫ్ తో సహా పోలీసులకైతే సబ్మిట్ చేయడం జరిగింది. ఆ తర్వాత పోలీసులు తను అరెస్ట్ చేయడం, ఆ అకౌంట్ స్తంభింపజేయడం, ఐటీ ద్వారా పట్టుకోవడం కూడా జరుగుతుంది. ఎందుకంటే ఎందుకంటే ఇప్పుడు చాలా మంది సెలబ్రిటీస్ కి, ఇప్పుడు టాలీవుడ్ లో కావచ్చు, సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా, ఏదన్నా ఫంక్షన్ లో మాట్లాడినా కానీ అదుపు లేకుండా ట్విట్టర్ లో కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ఒక అసభ్యమైన పదజాలంతో వాడుతూ వాళ్ళ పర్సనల్ విషయాలు కూడా పర్సనల్ వెళ్ళి పర్సనల్ గా వాళ్ళని టచ్ చేసి కొంచెం హార్డ్ హిట్టింగ్ గా మాట్లాడడం కూడా జరుగుతుంది. ఈ మధ్య కాలంలో ఫ్యాన్స్ కావచ్చు, ఇతర ఫ్యాన్స్ కూడా వచ్చు, ఫ్యాన్స్ గొడవలు అనుకోవచ్చు, సదరు వ్యక్తి అంటే అన్నోన్ పర్సన్స్, ఇప్పుడు ఐడెంటిటీ లేని వ్యక్తులు కూడా ఒక ఐడి క్రియేట్ చేసుకోవడము, ఏదో ఒక ఐడి మీద, రాంగ్ ఐడి మీద తనని ఇష్టం వచ్చినట్టుగా హీరోయిన్స్ కావచ్చు, హీరో కావచ్చు మాట్లాడడము, మళ్ళీ ఆ ఐడిని పట్టుకోవడానికి పోలీసులు శ్రమించి కూడా, ఎందుకంటే వాళ్ళు పట్టుకున్నా కానీ ఐపీ ద్వారా మళ్ళీ అకౌంట్ కేసు అయినప్పటికీ వీళ్ళు క్లోజ్ చేసుకోవడం ద్వారా కూడా పోలీసులకు ఎటువంటి అయితే చర్య తీసుకోవడానికి వీలు లేకుండా పోతుంది. దీని ద్వారా ఐపీ ట్రేస్ చేసి వీళ్ళని అరెస్ట్ చేస్తారా, లేదంటే ఇటువంటి
చర్యలు భవిష్యత్తులో జరగకుండా చూస్తారని కూడా తెలియాల్సింది రోహిత్. రైట్ శ్రీపాల్, సోషల్ మీడియా వేధింపులపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు నాగబాబు కోడలు టాలీవుడ్ నటి లావణ్య త్రిపాఠి కొనిదెల. తన వ్యక్తిత్వానికి భంగం కలిగించేలా, తన కుటుంబాన్ని కించపరిచేలా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం పర్పుల్ క్రేయాన్ 00 అనేది మనం సెర్చ్ చేసినా దొరకడం లేదు ఇప్పుడు, ఎందుకంటే పోలీసులు ఆ ఖాతాను స్తంభింపజేసినట్టుగా తెలుస్తుంది. అయితే ఎవరు ఆ ఖాతాను నిర్వహిస్తూ ఉన్నారు, ఎవరు లావణ్య త్రిపాఠికి అసభ్యకర మెసేజ్లు పెడుతున్నారు, ఆ వ్యక్తి ఎవరు, ఆ ఖాతా ఎవరు రన్ చేసేవారు అనే విషయంపై పోలీసులు ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఐటీ యాక్ట్ కింద అలాగే బిఎన్ఎస్ఎస్ఎస్లోని కొన్ని సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అతన్ని త్వరలోనే అదుపులోకి తీసుకునే అవకాశం